మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కార్తీక పురాణము 20వ అధ్యాయం. ఈరోజు ఈ కథను వింటే చాలు, దరిద్రాలు పోతాయి, మహాపుణ్యం వస్తుంది. శ్రీ మహావిష్ణువు లీలా విశేషాలలో భాగంగా శ్రీకృష్ణ సత్యభామల గురించి సౌనకాది మునులతో సూతుడు చెప్పటం మొదలు పెడతాడు. ఒక రోజున శ్రీకృష్ణుడు రుక్మిణీ సమేతుడై ఉండగా దేవలోకం నుంచి నారద మహర్షి వస్తాడు. ఆయన చేతిలో ఒక పుష్పం ఉంది. అప్పుడు ఆ పుష్పం గురించి శ్రీకృష్ణుడు అడుగుతాడు. అది పారిజాతమని, దేవలోక పుష్పమని నారదుడు చెప్తాడు. పారిజాతం ఎంతో సువాసనను వెదజల్లుతూ ఉంటుందని, దానికి వాడిపోవటం అనేది తెలియదని అంటాడు. ఆ మాట వినగానే రుక్మిణీదేవి ఆశ్చర్యపోతుంది. అందుకే ఆ పారిజాత వృక్షాన్ని సచీదేవి ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఉంటుందని నారదుడు చెప్తాడు. ఎంతో అపురూపమైన ఆ పుష్పాన్ని ఇష్టభార్య శిఖలో ఉంచమని దానిని శ్రీకృష్ణుడికి అందజేస్తాడు నారదుడు. పక్కనే రుక్మిణీదేవి ఉండటంతో కృష్ణుడు ఆ పారిజాత పుష్పాన్ని ఆమె శిఖలో ఉంచుతాడు. ఈ విషయం పరిచారిక వలన సత్యభామకు తెలుస్తుంది. కొంతసేపటి తర్వాత కృష్ణుడు సత్యభామ దగ్గరకు వస్తాడు. తన మందిరానికి వచ్చిన కృష్ణుడి పట్ల సత్యభామ అలక చూపుతుంది. ఆమె అలక తీరడానికి కృష్ణుడు చాలా ప్రయత్నాలు చేస్తాడు. దేవలోకంలో పారిజాత వృక్షాన్ని తీసుకువచ్చి తన పెరటిలో నాటితేనే తన మనసు కుదుట పడుతుందని సత్యభామ తేల్చి చెప్తుంది. దాంతో కృష్ణుడు ఆమెను వెంటబెట్టుకుని నేరుగా దేవలోకం వెళ్తాడు. ఇద్దరూ కూడా దేవేంద్రుడి ఆతిథ్యాన్ని అందుకుంటారు. అక్కడి నుంచి పారిజాత వృక్షాన్ని పెగిలించి తీసుకురావడానికి కృష్ణుడు ప్రయత్నించగా దేవేంద్రుడు అడ్డుపడతాడు. ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది. అప్పుడు దేవేంద్రుడి తల్లి వచ్చి తన తనయుణ్ణి వారిస్తుంది. దాంతో ఆయన ఆ పారిజాత వృక్షాన్ని కృష్ణుడికి ఇచ్చేస్తాడు. ఆ పారిజాత వృక్షాన్ని తీసుకొని భూలోకానికి వచ్చి సత్యభామ భవనం పెరట్లో నాటుతాడు కృష్ణుడు. తాను అడిగిన పారిజాత వృక్షం కోసం కృష్ణుడు తనను కూడా తీసుకొని అమరలోకానికి వెళ్ళటం, దేవేంద్రుడితో తలపడటం, పారిజాత వృక్షాన్ని తెచ్చి తన అలక తీర్చటం, ఇదంతా తనపై ఆయనకు గల ప్రేమకు నిదర్శనంగా భావిస్తుంది సత్యభామ. తాను ఎంతో పుణ్యం చేసుకోవటం వలన తనకు అంతటి అదృష్టం పట్టిందని భావిస్తుంది. గత జన్మలో తాను చేసుకున్న పుణ్యం ఏమిటి అని ఆ సందర్భంలోనే ఆమె కృష్ణుణ్ణి అడుగుతుంది. అప్పుడు ఆమెకు కృష్ణుడు ఇలా చెప్పటం మొదలు పెడతాడు. తన పూర్వజన్మను గురించి కృష్ణుడు చెప్తూ ఉండగా సత్యభామ వింటూ ఉంటుంది. కృతయుగంలో మాయా అనే నగరంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన పండితుడు, నియమనిష్టలు కలిగినవాడు, ఆచార వ్యవహారాలను తప్పనిసరిగా పాటించేవాడు. ఆయన దగ్గర చాలామంది శిష్యరికం చేస్తూ ఉండేవారు. ఆయన ఒక్క కుమార్తె గుణవతి. పేరుకు తగినట్టుగానే ఆమె సుగుణాల రాశి. పెద్దల పట్ల గౌరవము, భగవంతుడి పట్ల భక్తిని కలిగి ఉండేది. అలా ఆమె యవ్వనంలోనికి అడుగుపెట్టింది. దాంతో ఆయనకు ఆమె వివాహాన్ని గురించిన ఆలోచన పట్టుకుంది. కూతురు గురించి బాగా ఆలోచన చేసిన ఆయన తన శిష్య బృందంలో బుద్ధిమంతుడైన చంద్రుడు అనేవాడికి గుణవతిని ఇచ్చి వివాహం చేస్తాడు. ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అది చూసి దేవశర్మ ఎంతో ముచ్చటపడేవాడు. ఒక రోజున దేవశర్మ, చంద్రుడు ఇద్దరూ కలిసి దర్భల కోసం అడవికి వెళ్తారు. అలా వెళ్ళిన ఆ ఇద్దరూ ఒక రాక్షసుడి బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటారు. అలా మరణించిన మామ అల్లుళ్ళు దేవ సన్నిధిలోనే ఎక్కువగా కాలం గడుపుతూ వచ్చిన కారణంగా విష్ణులోకానికి చేరుకుంటారు. తన తండ్రి భర్త మరణించటంతో గుణవతి ఎంతగానో దుఃఖిస్తుంది. భారం భగవంతుడిపై వేసి రోజులు గడుపుతూ ఉంటుంది. భగవంతుడి సేవ కోసమే ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉంటుంది. కార్తీక వ్రతాలు, ఏకాదశి వ్రతాలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఉంటుంది. అలా ఆమెకు వయసు పైపడుతుంది. శరీరం ఎంతమాత్రం సహకరించని పక్షంలో కూడా చలిలో ఆమె కార్తీక స్నానం చేయడానికి సిద్ధపడుతుంది. అప్పుడు విష్ణుదూతలు వచ్చి ఆమెను దివ్య విమానంలో విష్ణులోకానికి తీసుకుని వెళతారు. ఆ తర్వాత కాలంలో మాయానగరంలో పండితుడిగా పేరు తెచ్చుకొని
ఆచార వ్యవహారాలు పాటించిన ఆ పండితుడు సత్రాజిత్తుగా జన్మించాడు. ఆయన శిష్యుడు చంద్రుడు అక్రూరుడుగా జన్మించాడు. అనునిత్యం శ్రీహరినామ స్మరణతోనూ ఏకాదశి వ్రతాలతోనూ జీవితాన్ని గడిపిన ఆ గుణవతియే సత్యభామగా జన్మించిందని శ్రీకృష్ణుడు చెప్తాడు. దాంతో ఆనందంతో మురిసిపోతూ సత్యభామ ఆయన అక్కున చేరుతుంది. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 20వ అధ్యాయము 20వ రోజు పారాయణము సమాప్తము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.